ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం అమ్ముకోవడానికి పలు ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు. తేమ పేరుతో గన్ని బ్యాగుల కొరత, హమాలీల కొరతతోని కొద్దిగా జాప్యం అవుతున్నటువంటి మాట వాస్తవం. ఈ క్రమంలో జగిత్యాల పోలీసులు ఒక చొరవ చూపెట్టారు. వరి కల్లాల దగ్గర, ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా పర్యటిస్తున్నారు. జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ ఈ మధ్య కాలంలో తరచూ పలు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. త్వరగా కొనుగోలు చేయడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి విజిట్ చేశారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సో మీరు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందా? మీరు జాయింట్ విజిట్ చేస్తున్నారు, ఎట్లా ఉంది స్పందన? ఏం చెప్తున్నారు మార్కెట్లో రైతుల వరి ధాన్యం కొనుగోలు చేయడానికి? మన జగిత్యాల జిల్లాలో జగిత్యాల సబ్ డివిజన్ పరిధిలో దాదాపు 160 పైగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. దీనిలో భాగంగా ఏంటంటే కలెక్టర్ గారు మరియు మా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఈ మన వరి ధాన్య సేకరణ గురించి మేము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు మా సిఐలు ఎస్ఐల తోటి రెగ్యులర్ గా విజిట్ చేస్తున్నాము. అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, రవాణాలో కానీ ఇంకే ఇతరత్ర సమస్యలు రాకుండా మేము అది చేస్తున్నాం. ఒకవేళ ఏమన్నా లారీలు కొరత ఉంటే కూడా ఇప్పటి వరకు మన దగ్గర ఎలాంటి సమస్య రాలేదు. ఒకవేళ అలా ఉంటే కూడా మేము పోలీసుగా డిపార్ట్మెంట్ నుంచి చొరవ తీసుకొని తొందరగా ధాన్యం రవాణా అయ్యేటట్టు చర్యలు తీసుకుంటున్నాం. అంటే మీరు ప్యాక్స్ సెంటర్లు, ఐకేపీ సెంటర్లు, మార్కెట్లు పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కదా, గతంలో లేనటువంటి విధంగా ఇప్పుడు యాక్టివ్ గా ఇనిషియేట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితిలో వారి దగ్గర నుంచి ఎట్లా స్పందన వస్తుంది? వారు బాగానే స్పందన ఉంది. అన్ని ప్యాక్ సెంటర్స్ కావచ్చు, తర్వాత ఐకేపీ ద్వారా కావచ్చు, మిగతా దానిలో కావచ్చు రైతులు వారి ధాన్యాన్ని తీసుకొస్తుండ్రు. మేము పర్యటించిన ప్రాంతాల్లో ఇప్పటి వరకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు. లారీలు అన్ని సక్రమంగా వస్తున్నాయి, రవాణా కూడా సరిగానే అవుతుంది. తొందరలోనే చేస్తాను. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము కూడా వాళ్ళకు సహాయం చేస్తాం మా డిపార్ట్మెంట్ తరఫున. సో మొత్తం మీద ఈ దఫా నూతనంగా చొరవ తీసుకొని రైతుల పక్షాన ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సైతం వారి సేవలను వినియోగించుకుంటుంది అనడంలో సందేహం లేదు. అందులో భాగంగానే పోలీస్ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు, జాయింట్ విజిట్ చేస్తున్నారు, సానుకూలంగా స్పందిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ జగిత్యాల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.